నేటి నుంచి అసెంబ్లీ కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం తొలి రోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం 3 లేదా 4 రోజులు జరగనున్న సమావేశాలు నేడు కేబినెట్ భేటీ స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. 4-5 రోజులు జరిపే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా చర్చ దేని మీద, 2 అంశాల మీద ఈ అసెంబ్లీ చర్చ జరుగుతూ ఉంది. ఒకటి ప్రధానమైన అంశం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ వచ్చిన రిపోర్ట్ మీద ఆ సభలో ప్రవేశపెట్టి చర్చ జరపడం. ఎట్లా అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగింది, దాని వెనుక జరిగిన అవినీతి ఏంది, ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది, కాళేశ్వరం స్కామ్ గురించి చర్చలు అని చెప్పి దాని మీద ప్రధానమైన చర్చ ఉంది. ఇక రెండో చర్చ చూసుకుంటే వచ్చే నెలలో స్థానిక సంస్థలు పెడతామని చెప్పి ఎలక్షన్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు 42% రాజకీయ పరంగా ఇవ్వాలని చెప్పి, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అటు కేంద్రం, అక్కడ కేంద్రం రాష్ట్రపతి దగ్గర బిల్లులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఓ జీవో ఇద్దాం, ప్రభుత్వ పరంగా ఒక జీవో ఇద్దాం, ఆ జీవోతో ముందుకెళ్దాం. ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ అది కూడా ఆగిపోయే పరిస్థితి. మరి వాళ్ళకి తెలుసు, మళ్ళా తెలియక కాదు కానీ డ్రామాలు ఇవన్నీ. ఇక లేకపోతే ఆఖరికి ఎటు కాకపోతే ప్రభుత్వ పరంగానే ఇద్దాం. దీనికోసమేనా ఎలక్షన్ ఆపింది? ఓ 20 నెలలు ఆపింది దీనికోసమేనా? ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగబద్ధంగా రాజకీయ రిజర్వేషన్లు 42% ఇవ్వాల్సిందే. దానికోసం మీరు పోరాటం చేయాల్సిందే. మాట్లాడిన కదా మాటలు రేవంత్ రెడ్డి, మోడీ మేడలు ఉంచుతా, కేంద్రం మేడలు ఉంచని తీసుకొస్తా అని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఏమాయే? నువ్వే పోతున్నావు వాడికి, నువ్వు పోయి దండం పెట్టి సరిపోతుంది. నీకు అది టైం ఏడే ఉంటుంది. ఆ ఢిల్లీకి పోతే ప్రధానమంత్రినో రాష్ట్రపతినో కేంద్ర మంత్రిలో కలుస్తలేవు. వీళ్ళ మన రాహుల్ గాంధీ గారికి పోవడానికి ఆయనే టైం ఇస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఈయన వేచి చూడడం సరిపోతా ఉంది. ఇది జరుగుతుంది. ఢిల్లీ తెలంగాణ, ఢిల్లీ తెలంగాణ, ఢిల్లీ తెలంగాణ, తిరుగుడే తిరుగుడు. ఇప్పుడు 52 సార్లు 53 సార్లు పోయచ్చు. ఇప్పటికి ఇన్నిసార్లు పోయినావు. మరి ఏమైంది ఉపయోగం? మీ రాహుల్ గాంధీ మాట్లాడకపోయా పార్లమెంట్లో. ఇది మీ చిత్తశుద్ధి, మీ కథ. ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా ముక్త ఖండంతో ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగబద్ధంగా రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే, 42% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి.